శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వారి ఆలయం యొక్క ప్రధాన రాజగోపురం ఉంది కదండి, శ్రీకృష్ణదేవరాయలు వారు కట్టించినది. అక్కడ నుండి నంది మండపం వరకు గల వీధి మొత్తాన్ని రథం వీధి అంటారు. ఈ రథం వీధిలోనే గోపురాన్ని ఆనుకొని రెండు వైపులా మండపాలు ఉన్నాయి కదండి. ఈ మండపాలను 1516లో శ్రీకృష్ణదేవరాయలు వారు కట్టించినట్టుగా అక్కడే ఉన్న శాసనాలను బట్టి తెలుస్తోంది. పూర్వం యాత్రికులు బస చేయడానికి ఈ మండపాలు బాగా ఉపయోగపడేవి. ఇటీవలి కాలం వరకు కూడా సాధు సన్యాసులు, రూములు దొరకని భక్తులు కూడా ఇక్కడే నిద్రించేవారు. ఇంతకు ముందు ఒకసారి నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు బంధువుల ఇంటికి ఎందుకులే ఈ మండపంలో నిద్రిస్తే పుణ్యం వస్తుంది కదా అని వెళ్ళి పండుకున్నాను. అక్కడున్న సాధువులంతా వీధి వైపు తల, గోడ వైపు కాళ్ళు పెట్టి పండుకున్నారు. నేను మాత్రం వీధి వైపు కాళ్ళు పెట్టి పండుకుంటే అలా పండుకోకు. రాత్రి 12 తర్వాత ఏదో ఒక జాములో శ్రీశైల గ్రామ దేవతైన అంకాళమ్మ తల్లి శ్రీశైలం అంతా సంచరిస్తూ ఒక్కోసారి బ్రహ్మరాంబ తల్లి దర్శనం కోసం ఇటువైపు వచ్చి వెళ్తూ ఉంటుందని చెప్పారు. అమ్మవారు కనిపించదు కానీ అమ్మవారు వెళ్తున్న గజ్జల శబ్దం మాత్రం వినిపిస్తుంటుందని చెప్పారు. చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పింది గుర్తొచ్చింది. ఆ తర్వాత కూడా 2 సార్లు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ మండపాల్లోనే పండుకున్నాను. కానీ ఆ శబ్దాలను వినే భాగ్యం నాకు దక్కలేదు. ఓం నమః.